శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ సిక్స్లపై జనం మాటేంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను ఇప్పుడు మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పుట్టా సుధాకర్ పోటీ చేశారు. వైసీపీ నుంచి రఘురామిరెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి 20,950 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు పుట్టా సుధాకర్ యాదవ్ ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు పుట్టా ఇచ్చిన హామీలు. మైదుకూరు మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజోలి ప్రాజెక్టును నిర్మించి అందరికీ నీళ్లు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే బ్రహ్మసాగర నుంచి కాలువల నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు. ఉల్లి రైతుల కోసం కోల్డ్ స్టోరేజీని నియోజకవర్గంలో నిర్మిస్తాము అంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ మైదుకూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ కనిపిస్తున్న సమస్యలు. సెగ్మెంట్లో ఎక్కువ మంది ఉల్లి రైతులు ఉన్నారు. తమకు మార్కెట్ లేదు అని ఉల్లి రైతులు వాపోతూ ఉన్నారు. భారీ వర్షాలు సంభవించినప్పుడు పంట నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి, నష్టపోతున్నామని చెప్తున్నారు. అలాగే పసుపు, ఉల్లికి పరిహారం హామీ జాడే కనిపించడం లేదు అని ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులు అంటూ ఉన్నారు. ఇక గర్ల్స్ హై స్కూల్ భవనం పూర్తయ్యేది ఎప్పుడు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే సగం వరకే పాలిటెక్నిక్ కాలేజీ బిల్డింగ్ పూర్తయింది, అది ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. మరోవైపు మైదుకూరు హాస్పిటల్లో సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి, సౌకర్యాల లేమి అనేది అక్కడ ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. ఇక పారిశుద్ధ్య సమస్యలు, ఆక్సిజన్ లేకపోవడం హాస్పిటల్లో ఇంకో సమస్య. కడప, కర్నూలు హాస్పిటల్కు మైదుకూరు నుంచి రోగులు వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి, అది వ్యయ ప్రయాసలకు కారణమవుతుంది. ఇక గ్రామాల మధ్య రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇవి మైదుకూరు నియోజకవర్గంలో ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు, ఆయనకు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో ముందు చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. దువ్వూరులో కొత్త బస్తాన్ని పూర్తి చేశారు, అది ఒక పాజిటివ్గా ఉన్న అంశం. ఇక వ్యవసాయ మార్కెట్ను తిరిగి తీసుకుని రావడం ఇంకో సానుకూలమైనటువంటి అంశం. అలాగే ప్రజలకు పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఏ సమస్య ఉన్నా నన్ను సంప్రదించండి అని చెప్తున్నారు. మరోవైపు కేసీ కెనాల్ నీటి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తున్నారు. రాజోల్ రిజర్వాయర్ కాలువలను క్లీన్ చేయడం, భీమఠం మండలంలో భూ ఆక్రమణలపై ప్రత్యేకంగా సర్వే చేయించడం, ఇవన్నీ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్కు నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. నియోజకవర్గంలో చాలా తక్కువ సమయం ఉంటున్నారు అని జనం అనుకుంటున్నారు. ఎక్కువ సమయం హైదరాబాద్లోనో ప్రొద్దుటూరులో మాత్రమే ఉంటూ ఉన్నారు. అందుబాటులో ఉండటం కొంత తక్కువగానే ఉంది ఎమ్మెల్యే అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి వచ్చిన వారికే పుట్టా సుధాకర్ యాదవ్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. నియోజకవర్గంలో వైసీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత దక్కుతోంది అని అనుకుంటున్నారు. సొంత సామాజిక వర్గ అధికారులను అక్కడ నియమించుకుంటున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక కూటమి నేతలను విస్మరిస్తున్నారు అనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తూ ఉంది. ఇవి ప్రధానంగా నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో నియోజకవర్గ ప్రజలు ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 5.1% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 15.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 53.8% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 17.9% మంది జనం అంటుంటే అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.7%గా కనిపిస్తూ ఉంది. అంటే దగ్గరగా 25 నుంచి 26% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. 74 నుంచి 75% మంది సంతృప్తిగా ఉన్నారు అని అర్థమవుతోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10.2% మంది అంటున్నారు. బాగుంది అని 12.8% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 59% మంది జనం అంటున్నారు.
బాగా లేదు అని 10.3% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.7%గా ఉంది. అంటే 18% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు, మిగిలిన జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 5.2% మంది జనం చెప్తున్నారు, బాగుంది అని 20.5% మంది జనం అంటున్నారు, పర్వాలేదు అని 48.7% మంది జనం చెప్తున్నారు, బాగా లేదు అని 12.8% మంది జనం అంటూ ఉంటే అస్సలు బాగా లేదు అని ఇంకో 12.8% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 25% మంది జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే సుమారు 75% మంది జనంలో ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు సంతృప్తికరంగా ఉన్నారు అని అర్థమవుతోంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10.8% మంది జనం అంటున్నారు, బాగుంది అని 23.1% మంది జనం చెప్తున్నారు, పర్వాలేదు అని 43% మంది జనం అంటున్నారు, బాగా లేదు అని 12.8% మంది జనం చెప్తున్నారు, అస్సలు బాగా లేదు అని 10.3% మంది జనం అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.6% మంది జనం చెప్తున్నారు, బాగుంది అని 10.3% మంది జనం అంటున్నారు, పర్వాలేదు అని 56.4% మంది జనం చెప్తున్నారు, బాగా లేదు అని 15.4% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 10.3% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 25% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 75% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.7% మంది చెప్తున్నారు, బాగుంది అని 17.9% మంది అంటున్నారు, పర్వాలేదు అని 53.9% మంది జనం చెప్తున్నారు, బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 15.4%గా కనిపిస్తుంది, అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 5%గా కనిపిస్తోంది. అంటే దగ్గరగా 20% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 80% మంది ప్రజలు నారా లోకేష్ పనితీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 12.8% మంది జనం చెప్తున్నారు, కావు అని 25.6% మంది జనం అంటున్నారు, కావచ్చు అని 25.7% మంది జనం చెప్తూ ఉంటే తెలియదు అని 35.9% మంది జనం అంటూ ఉన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 5.1% మంది జనం అంటున్నారు, కాదు అని 25.6% మంది జనం చెప్తున్నారు, కావచ్చు అని 41% మంది జనం అంటున్నారు, తెలియదు అని 28.3% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 10.3% మంది జనం చెప్తున్నారు, పెరగలేదు అని 20.5% మంది జనం అంటున్నారు, పెరిగి ఉండొచ్చు అని 38.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 30.7% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 28.2% మంది ప్రజలు అనుకుంటున్నారు, రాదు అని 15.4% మంది జనం అనుకుంటున్నారు, రావచ్చు అని 43.6% మంది జనం అనుకుంటున్నారు, తెలియదు అని 12.8% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని 15.4% మంది జనం చెప్పారు, నారా లోకేష్ అయితే బాగుంటుందని 25.6% మంది జనం చెప్పారు, తెలియదు అని 59% మంది జనం చెప్తున్నారు. ఇవి మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.